హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుష్ప వెంకట్ టాక్స్. అందరూ ఎలా ఉన్నారో బాగున్నారని అయితే చాలా బాగున్నాను. సో మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు నేను బ్యాగ్ వేసుకొని రెడీ అయిపోయాను. సో ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? సో ఈరోజు మా పిల్లల స్కూల్కి అనేది వెళ్తున్నాను. సో అక్కడికి వెళ్ళాక వాళ్ళకి ఈరోజు లాస్ట్ పీటీఎం అనమాట, పేరెంట్స్ మీటింగ్ అనమాట. ఎగ్జామ్స్ అనేది ఫినిష్ అయిపోయాయి కాబట్టి ఇంకా స్కూల్కి వెళ్ళేసి వాళ్ళు ఎలా చదువుతున్నారు, సో మార్క్స్ ఎలా వచ్చాయి అనేది తీసుకోవడానికి వెళ్తున్నాము. సో టీచర్స్తో మాట్లాడి అన్నీ ఇలా రిపోర్ట్ కార్డ్స్ ఇచ్చారు. సో వాళ్ళతో కాంటాక్ట్ అయ్యామన్నమాట. మ్యామ్స్తో క్లియర్గా వాళ్ళు ఎలా చదువుతున్నారు, గేమ్స్లో పార్టిసిపేట్ యాక్టివ్గా ఉంటున్నారా లేదా, ఇవన్నీ కనుక్కోవాలి కదా పేరెంట్స్గా మన బాధ్యత. సో అందుకోసమే వెళ్ళాము. సో మెయిన్గా మా పెద్ద అబ్బాయి అనమాట, చిన్నోడేమో వాడు గ్రౌండ్లో ఆడుకుంటున్నాడు. సో రిపోర్ట్ కార్డ్స్ తీసుకొని ఇంకా మేమైతే ప్రజెంట్ ఇంటికి బయలుదేరాము. బుక్స్ అనేది తీసుకోలేదు, నెక్స్ట్ డే తీసుకుందామని చెప్పేసి వస్తున్నాము. సో మేము ఓన్లీ బైకే తీసుకెళ్ళాము. బుక్స్ తీసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో కార్ తీసుకొని వెళ్ళేటప్పుడు అప్పుడు బుక్స్ అనేది తీసుకుందామని చెప్పేసి అనుకున్నాము. సో 2 బాక్సులు అంటే చాలా హెవీ బుక్స్ ఉంటాయి వాళ్ళకి, అందుకోసమే ఇంకా అవే చేసేసి వచ్చామన్నమాట. సో ఇంటికి వచ్చాక కొంచెం ఫ్రెష్గా పడుకొని లేచి ఇలా వాటర్ మిలన్తో, ఎండ అనేది బాగా ఉంది బయట, కొంచెం కూల్గా చల్లగా ఏమైనా తింటే మనసు అనేది ప్రశాంతంగా ఉంటుందని చెప్పేసి మేము 10:30కి అలా స్కూల్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ పేరెంట్స్తో టీచర్స్ అంతా కాంటాక్ట్ అయ్యి క్లియర్గా డీటెయిల్స్ అని కనుక్కొని మాట్లాడి వచ్చేసరికి కరెక్ట్ 1 అయిపోయిందనమాట. సో ఇక్కడికి వచ్చాక కొంచెం లంచ్ చేసేసి ఆఫ్టర్నూన్ పడుకొని ఈవినింగ్ ఇలా 4:30కి ఇలా నేను వాటర్ మిలన్ అనేది కట్ చేస్తున్నాను. సో మా పిల్లలు ఇంకా పడుకొని ఉన్నారన్నమాట. ప్రజెంట్ అయితే వాళ్ళను లేపకుండా నేనే లేచేసి కొంచెం ఇవన్నీ కడిగేసి ఫ్రెష్గా వాటర్ మిలన్ కట్ చేసి పెట్టేస్తే వాళ్ళు వేసి ఫేస్ వాష్ చేసుకొని కొంచెం ఈరోజు వాళ్ళను డిస్టర్బ్ చేయకూడదు అనుకున్నాను. సో ఎందుకంటే కొంచెం మంచి రిజల్ట్ వచ్చిందనమాట. మినిమం ఎప్పుడు క్లాస్ ఫస్ట్ అలా ఉంటుంది. సో అలా అనమాట. సో ఇంకా వాళ్ళని ఇబ్బంది పెట్టి ఒక 3-4 డేస్ వాళ్ళకి గ్యాప్ ఇచ్చి ఫెస్టివల్స్ అన్నీ అయిపోయాక అప్పుడు మళ్ళీ అలా ఎలాగో స్కూల్స్ స్టార్ట్ అయిపోతాయి కాబట్టి అప్పుడు వాళ్ళని పట్టుకోవచ్చు అని చెప్పేసి కొన్ని రోజులు అనేది వదిలేస్తాం. ఆల్మోస్ట్ వాళ్ళు 10 డేస్ నుంచి ఇంట్లోనే ఉంటున్నారు. ఈ 10 డేస్ కొంచెం వాళ్ళకి ఈవినింగ్ పూట కొంచెం హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీసు, ఆర్ట్స్, ఇంకా డ్రాయింగ్స్ ఇవన్నీ చూపిస్తున్నాను అనమాట. మెయిన్గా టేబుల్స్ ఇవన్నీ మనం వదిలేస్తే పిల్లలన్నీ మర్చిపోతుంటారు కాబట్టి అప్పుడప్పుడు గుర్తు చేస్తూ అన్నీ రాపిస్తూ ఉంటేనే వాళ్ళు ప్రిపేర్డ్గా ఉంటారనమాట. సో అది నేను చేస్తున్నాను. అందుకే ఈరోజు కొంచెం రిజల్ట్ అనేది వచ్చింది. కొంచెం మంచి రిజల్ట్ వచ్చింది కాబట్టి ఒక 4 డేస్ ఇంకా ఫెస్టివల్ ఇవన్నీ కాబట్టి కొంచెం వాళ్ళకి బ్రేక్ ఇస్తాను. మా పెద్ద అబ్బాయి చూసారా మెల్లగా వచ్చేసి వెనక పడుకుంటున్నాడు అనమాట. సో ఇంకా మమ్మీ ఏమన్నదిలే ఈ టైంలో అని చెప్పేసి నేను చెప్తూనే ఉన్నాను. అప్పటికి కొంచెం ఫేస్ వాష్ చేసుకోండి, వాటర్ మిలన్ కట్ చేస్తున్నాను, తిందాం అందరం కలిసి అని చెప్తున్నా కూడా వాడు వచ్చి వెనక పడుకున్నాడు. మా శ్రీ అయితే ఇంకా లేవలేదనమాట. సో అదే నేను చూస్తున్నాను అనమాట, ఎప్పుడు వచ్చి పడుకున్నారా అని చెప్పేసి అడుగుతున్నాను. వాడైతే కొంచెం నేను ఇక్కడ వీడియో అనేది షూట్ చేసుకుంటున్నా కాబట్టి కొంచెం డిస్టర్బ్ చేయకూడదని చెప్పేసి అలాగే వచ్చి బ్యాక్ సైడ్ పడుకున్నాడు అనమాట. అది ఇక్కడ జరుగుతున్నది. సో మా పిల్లలకి వాటర్ మిలన్ అంటే చాలా ఇష్టం, చాలా జ్యూసీగా బాగా ఉంటుంది కాబట్టి మెయిన్గా సమ్మర్లో ఇంకా చాలా బాగుంటుంది కాబట్టి ఇందులో వాళ్ళు ఇలా ఉన్నా కూడా కొంచెం అప్పుడప్పుడు షుగర్ అనేది వేసుకొని తింటారు. వాళ్ళకు కొంచెం స్వీట్నెస్, చిన్నపిల్లలు కదా స్వీట్గా ఉంటే బాగుంటుందని చెప్పేసి వేసుకుంటారు. నేనైతే ఏది వేసుకోకుండా తినేస్తాను. సో మా హస్బెండ్ అయితే ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి ఆఫీస్కి వెళ్ళిపోయారు కాబట్టి మేము ఉన్నది ముగ్గురం కాబట్టి మాకు సరిపోయేటంత వాటర్ మిలన్ కట్ చేసి పెట్టేసుకుంటున్నాము. ఈవినింగ్ పూట ఏదో ఒక స్నాక్స్ పిల్లలకి మరీ వాళ్ళకు ఏది పెట్టకుండా ఉంటే వాళ్ళకు కూడా ఆకలి చచ్చిపోతుంది కాబట్టి ఈవినింగ్ పూట ఏదో ఒకటి స్నాక్స్ పిల్లలకి ఫ్రూట్స్ కానీ, లేకపోతే నేనైతే ఎక్కువ ఈ మధ్యన మిల్క్ షేక్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను ఈవినింగ్ పూట స్నాక్స్కి చాలా బాగుంటుంది. సో నేను కూడా కొంచెం తాగడం అలవాటు చేసుకున్నాను అన్నమాట. కొంచెం వెయిట్ గెయిన్ అవుతామని చెప్పేసి ఇలా మేము ముగ్గురం తాగుతున్నాము. కాకపోతే వాళ్ళకు తాగి కొంచెం బోర్ కొట్టేసింది. సో అందుకోసమే ఒక 5 డేస్ నుంచి అవాయిడ్ చేశాను అన్నమాట. ఇది ఇక్కడ జరుగుతున్న ప్రాసెస్. నేను ఎవరి కప్లోకి వాళ్ళైతే నేను వాటర్ మిలన్ అనేది పెడుతున్నాను. సో ఇవన్నీ కట్టింగ్ అయిపోయిన తర్వాత ఇది నా బాక్సెస్ అనమాట. నేను తీసుకొని నేను తింటున్నాను. పిల్లలకైతే ఇద్దరికి
కప్పుల్లో వేసేసి ఉంచానమాట. మా పెద్ద అబ్బాయి ఫేస్ వాష్ చేసుకోవడానికి వెళ్ళాడు. ఇంకా చిన్నోడైతే నిద్రలు కూడా లేవలేడు. ఇంకా అవన్నీ లేపుతూనే ఉండాలన్నమాట. అంత ఫాస్ట్గా అయితే వాడు లేపగానే లేవాడు కాబట్టి కొంచెం నేను కూడా లైట్ తీసుకున్నాను. సో నేను ఇక్కడ ఏం చూపిస్తున్నాను అంటే నాకు నోట్లో చిన్నగా పుల్లనే అయ్యాయి అనమాట. అంటే అప్పుడప్పుడు ఇలా పెదవుల పైన లోపల అనేది వేడి అనేది ఎక్కువగా ఉంటే అలా అవుతుంది. సో అందుకోసమే నాకు కొంచెం తినడానికి కూడా ఇబ్బంది అవుతుంది అనమాట. సో ఇది కొంచెం కూల్గా ఉంది కాబట్టి అలా తినేస్తున్నాను. సో ఆఫ్టర్నూను ఈవినింగ్ అంతా అయిపోయిన తర్వాత నైట్ కూడా డిన్నర్ చేశాక మార్నింగ్ ఇది నేను ఈరోజు ఉగాది ఫెస్టివల్ కాబట్టి ఇలా మార్నింగే లేచేసి ఇల్లు వాకిలంతా క్లీన్ చేసుకొని ముగ్గులు పెట్టేసుకొని ఇలా నేను పూజ చేసుకోవడానికి ఇలా స్టవ్ అనేది ఫస్ట్ అలంకరించుకున్నమాట. పసుపు గంధం బొట్లు పెట్టేసుకొని కుంకుమ బొట్లు పెట్టేసుకొని ఇలా నీట్గా ముగ్గులు అనేది వేసుకున్నాను. ఎక్కువ హడావుడి కాకుండా సింపుల్గా కొంచెం బొబ్బట్లు అంటే భక్షాలు అంటాం మేము. సో భక్షాలు చేసుకోవాలని అనుకున్నాము. అందుకోసమే సింపుల్గా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశాను. నేను ఇక్కడ బెల్లం అనేది అలాగే వేసుకోకుండా ఇట్లా వాటర్లో వేసి కరిగించుకుంటాను అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ నేను బెల్లము ఇవన్నీ కరిగించుకుంటున్నాను కాబట్టి నెక్స్ట్ ఇక్కడ కడాయి పెట్టుకొని కొంచెం నెయ్యి అనేది వేసుకున్న తర్వాత కొంచెం బొంబాయి రవ్వ వేసుకొని ఇక్కడ వేపుకుంటున్నాను. సో ఎందుకంటే ఎప్పుడు మనం శనగపప్పుతోనే మనం చేస్తాం కాబట్టి ఈసారి శనగపిండి తీసుకున్నాను అనమాట. దీంతో కూడా చేస్తే బొబ్బట్లు చాలా బాగుంటాయి. సో అందుకోసమే నేను ఇప్పుడు ట్రై చేస్తున్నాను. సో ఇప్పటికీ నేను ఒక 3 టైమ్స్ ఇలా చేశాను అనమాట. చాలా టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఎందుకు ఇలా చేయకూడదు, ఒకసారి చేద్దామని చెప్పేసి ఈ ప్రాసెస్లో నేను చేస్తున్నాను. సో నేను ఒక 2 టైమ్స్ చేశాను. ఇప్పుడు 3rd టైం కాబట్టి మీకు చూపించుకుంటే చేద్దామని చెప్పేసి చేస్తున్నాను అనమాట. సో బొంబాయి రవ్వ వేసుకున్నాను కాబట్టి ఆల్మోస్ట్ ఇక్కడ నాకు బెల్లం నీళ్ళు అంటే బెల్లం వేసి ఉడికించుకున్నాను కదా. టోటల్గా మనం ఎంత తీసుకుంటామో అంత శనగపిండి అనేది మనం క్వాంటిటీ బట్టి మనకు ఇంట్లో ఎంతమంది ఉంటుందో దాని క్వాంటిటీలో తీసుకొని చేసుకోవాలి. సో నేను ఇక్కడైతే శనగపిండి మొత్తం బొంబాయి రవ్వలో వేసి కొంచెం బొంబాయి రవ్వ 1 టీ స్పూను 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. సో అది కొంచెం వేయించుకున్న తర్వాత అంటే మాడిపోకుండా ఉండే వరకు వేయించుకొని మనం బెల్లం నీళ్ళు అనేది ఇందులో యాడ్ చేసుకొని మనం కలుపుకోవాలన్నమాట. అంతే, ఉండలు లేకుండా నీట్గా కొంచెం బెల్లం వాటర్ అనేది వేసుకొని కలుపుకుంటూ ఉంటే చాలా బాగా వస్తుంది. సో భక్షాలు కూడా చాలా టేస్టీ కూడా ఉంటాయి అన్నమాట. సో అది నేను ఇక్కడ ఆ ప్రాసెస్లోనే వేసుకుంటున్నాను. కొంచెం బెల్లం నీళ్ళు అనేది వేసుకుంటున్నాను. చూసారు కన్నా నేను తలకు కూడా టవల్ అనేది తీయలేదు. సో తల తుడుచుకోకుండా అలాగే కట్టేసుకున్నాను. ఎందుకంటే మళ్ళీ వాటర్ అనేది టవల్ తీసేస్తే వాటర్ అనేది వచ్చేస్తుంటాయి, కొంచెం టైం పడుతుంది కాబట్టి అది ఎంత డ్రై అవ్వడానికి అలాగే చుట్టేసుకొని నేను ఇంకా వంట అనేది స్టార్ట్ చేసుకున్నాను. అన్ని పనులు అయిపోయాక ఇలా ఇంకా రెడీ అయిపోయి కొంచెం కొత్త డ్రెస్ అనేది పండుగ పూట కొత్త డ్రెస్సులు వేసుకుంటే బాగుంటుంది కదా. అందుకోసమే కొత్త డ్రెస్ అనేది వేసుకొని నేను వంట అనేది స్టార్ట్ చేస్తున్నాను. అంటే దేవుళ్ళకు మనకు పెట్టుకుంటాం కాబట్టి మనం స్నానం చేసుకొని ఇలా ఫ్రెష్గా వంట అనేది స్టార్ట్ చేసుకోవాలి. అంటే నిండు బిందె నీళ్ళు వాడుతూ చేసుకోవాలి. నేనైతే అదే ప్రాసెస్లో చేస్తున్నాను. ఇక్కడ మా పిల్లలు కూడా స్నానాలన్నీ కంప్లీట్ అయిపోయాయి. సో వాళ్ళ స్నానాలన్నీ చేయించిన తర్వాతే నేను వంట అనేది స్టార్ట్ చేశాను. సో ఇక్కడ బెల్లం వాటర్ అనేది వేసుకున్నాం కదా, అదంతా బాగా ఇలా ఉండలేకుండా కలుపుకోవాలి. చాలా బాగా వస్తుంది. భక్షాలు కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ఇదంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఈ పాకం అనేది సో కొంచెం టైట్గా అయ్యే వరకు చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ అయితే నేను భక్షాలు అనేది ప్రిపేర్ చేసుకోవడానికి కొంచెం అది డ్రై అవ్వడానికి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు జుట్టు అనేది నేను డ్రై అనేది చేసుకుందామని అనుకున్నాను. కొంచెం ఫ్యాన్ గాలికి ఉందామని అనుకున్నాను. సో బయట ఎండ గట్టిగా కొడుతుంది కాబట్టి ఇంకా కొంచెం మరీ డ్రై కాకుండా కొంచెం కూల్గా కొంచెం అంటే వాటర్ అనేది పడకుండా అలా చేసుకోవాలని అనుకున్నాను. సో అన్ని పనులు అనేది కంప్లీట్ అయిపోయాయి కాబట్టి నేనైతే ఇంకా భక్షాలు అనేది చేయాలంటే ఒక 2 మెంబర్స్ ఉంటే ఈజీగా అయిపోతుంది. సో నేను ఒక్కదాన్ని కాబట్టి అవన్నీ కొంచెం కూల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను అవన్నీ చేయాలి అనుకున్నాను. దానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ కొన్ని అయితే భక్షాలు చేసేసి అంటే నేను నైవేద్యం ఎన్ని పెట్టాలనుకున్నానో అన్ని భక్షాలు చేసేసి ఇంకా ఉగాది పచ్చడి పులిహోర ఇవన్నీ చేయాలనుకున్నాను కాబట్టి అవన్నీ చేసేసి భక్షాలు ఇవన్నీ చేసుకున్న తర్వాత నైవేద్యం పెట్టేసి అప్పుడు నేను నెక్స్ట్ ఇంట్లోకి చేసుకోవాలి అనుకున్నాను కాబట్టి చూపిస్తాను అది కూడా మీతో.
ఈ కన్సిస్టెన్సీ అయితే రావాలి. సో ఇది ఇప్పుడు ఇంకా హాట్గా ఉంది కాబట్టి పొగలు పొగలు వచ్చేస్తుంది. ఇందులోనైతే కొంచెం ఏలకుల పొడి అనేది వేసుకోవాలి. సో ఏలకుల పొడి, సోంపు అనేది వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది, మంచి ఫ్లేవర్ కూడా వచ్చేస్తుంది. సో అది నేను ఇక్కడ వేసుకొని టోటల్గా మిక్స్ చేసేసుకున్నాను. సో నేను మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో గోధుమ పిండి 1 కప్ తీసుకుంటే దాంట్లో హాఫ్ అన్నమాట మైదా పిండి అనేది తీసుకొని నేను ఇలా తడిపి పక్కన పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు అది కొంచెం ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ పక్కన పెట్టుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీ అంటే మెత్తగా రావాలన్నమాట. అప్పుడే మనకు భక్షాలు అనేది చాలా మెత్తగా, మృదువుగా, స్మూత్గా ఉంటాయి. సో ఇందులో కొంచెం నెయ్యి అనేది నేను యాడ్ చేసుకుంటూ పిండి అనేది నేను ఇక్కడ ప్రెస్ చేసుకుంటున్నాను. సో ఇలా చేసుకుంటే మనకు పిండి అనేది ఎంత నానితే భక్షాలు అనేది అంత బాగా వస్తాయి అన్నమాట. సో అందుకోసమే నేను ఇక్కడ ఫస్ట్ పిండి అనేది కలిపి పక్కన పెట్టేసుకుంటున్నాను. సో ఇవన్నీ నేను ఫస్ట్ పక్కన పెట్టుకున్న తర్వాత మనం పూర్ణం అనేది రెడీ చేసుకున్నాం కదా, దీంట్లోకి కొంచెం మనం నెయ్యి అనేది యాడ్ చేసుకుంటూ మనం ఎంత అంటే బాల్స్ లాగా, నిమ్మకాయ సైజు, పెద్ద నిమ్మకాయ సైజు, చిన్నగా లడ్డూస్ లాగా అలా మనం రౌండ్గా చుట్టేసి పక్కన పెట్టుకుంటే ఈజీగా మనకు భక్షాలు చేసుకోవడానికి వీలు ఉంటుందన్నమాట. ఎలాగో మనం రౌండ్స్ లాగా తీసుకొని బాల్స్ లాగా చేసుకొని మనం పిండిలో యాడ్ చేసుకుంటాం కాబట్టి అలానే ఇలా టోటల్ ఒకసారి ఇదంతా డ్రై అయిపోయాక కలిపేసుకుంటున్నాం అన్నమాట. ఇలా ఒకసారి పూర్ణం అంతా నీట్గా మనకు నెయ్యి ఎంత కావాలో అంత వేసుకొని రౌండ్గా మెత్తగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో నేనైతే ఇక్కడ పూర్ణం మనకు హ్యాండ్స్కి కొంచెం నెయ్యి అనేది అప్లై చేసుకుంటే ఇలా రౌండ్స్ అనేది ఉండలు చుడుతున్నప్పుడు సాఫ్ట్గా అనేది వచ్చేస్తాయి. సో నేను ఇక్కడ ట్రై చేశాను అనమాట. ఫస్ట్ కొంచెం గరకగా అలా అనిపించింది. సో నెక్స్ట్ నేను నెయ్యి అనేది అప్లై చేసుకొని ఇలా ముద్దలాగా చుట్టేసుకున్నాను. సో నెక్స్ట్ అయితే నేను పిండి కూడా ఆల్మోస్ట్ చూపించాను కదా, ఆ పిండి అనేది నేను ఇలా హోల్స్ లాగా అనేది చేసుకొని మనం రౌండ్ ఆఫ్ చేసుకున్న పూర్ణం అనేది ఇందులో పెట్టేసుకోవచ్చు. సో ఇలా పెట్టేసుకొని టోటల్గా ఇది కవరప్ చేయాలన్నమాట. సో ఎక్సెస్ పిండి ఏమైనా వస్తే తీసి పక్కన పెట్టుకోవచ్చు, లేదనుకుంటే అలాగే యాడ్ చేసుకొని మనం రౌండ్గా మనము పూర్ణం అయితే ఎలా ఉండలాగా చుట్టుకున్నామో సో నెక్స్ట్ కూడా ఇది అలాగే ఉండలాగా చుట్టుకొని మనకు వేయించుకుంటే సరిపోతుంది. సో నేను పూర్ణం అనేది ఒత్తేసుకున్నాను కాబట్టి నెక్స్ట్ పెనం పెట్టేసుకొని కొంచెం నెయ్యి అనేది అప్లై చేసుకొని నేను ఇవన్నీ కాల్చుకుంటున్నాను 1 బై 1. సో మా చిన్నోడు అయితే ఇంకా కొంచెం అల్లరి చేసి అటు ఇటు తిరుగుతున్నాడు కాబట్టి వాడిని కొంచెం అవాయిడ్ చేస్తూ మా పెద్ద అబ్బాయి అయితే ఇక్కడ నేను వీడియో అనేది చూపిస్తున్నాను, వీడియో షూట్ చేయించుకుంటున్నమాట. వాళ్ళు కూడా కొంచెం అంటే పండుగ అంటే భక్షాలు ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. సో ఊళ్ళో అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో ఇంకా చాలా బాగా ఎక్కువగా చేసేవాళ్ళు, ఎక్కువ అందరు కూర్చొని చేసేవాళ్ళు. ఇక్కడ నేను ఒక్కదానే ఉన్నాను. సో ఈసారి పండుగ ఊరు వెళ్ళదు కాబట్టి ఇక్కడ నేను ఒక్కదానే కావచ్చు, కొంచెం టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. సో అది ఇక్కడ ప్రాసెస్. సో ఇలా మనము నెయ్యి అనేది వేసుకొని 2 టైప్స్ అంటే ఫ్రంట్ ఆర్ బ్యాక్ నీట్గా కాల్చుకోవాలన్నమాట. మరి మెత్తగా ఉండకుండా కొంచెం కాలితే సరిపోతుంది. పూర్ణం కూడా బాగా కాలిపోతుంది కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఫస్ట్ మీకు చూపించలేదు కాబట్టి నెక్స్ట్ అనేది నేను ఇక్కడ చూపిస్తున్నాను. నాకైతే ఇక్కడ బటర్ పేపర్ అనేది దొరకలేదు కాబట్టి నేను కవర్ అనేది యూజ్ చేస్తున్నాను. సో ఇది కూరగాయల కవర్ కాబట్టి ఇది నీట్గా క్లీన్ చేసేసుకొని కట్ చేసుకొని ఇలా ప్రెస్ చేస్తూ బొబ్బట్లు అనేది నేను చేసుకుంటున్నాను. ఇలా అయితే చాలా బాగా వస్తుంది. హ్యాండ్తో ప్రెస్ చేసుకుంటూ చేస్తే కొంచెం టైం పడుతుంది, ఉన్నదే నేను ఒక్కదాన్ని కాబట్టి ఇలా రోటీ మేకర్తో కొంచెం ఫాస్ట్గా అవుతుందని చెప్పేసి నేను చేస్తున్నాను. సో నెక్స్ట్ నేను భక్షాలు అనేది ప్రిపేర్ చేసుకున్నాను. సో దేవుడికి నైవేద్యం ఎంత పెడతానో అంత కాబట్టి అన్ని చేసి పక్కన పెట్టేసుకొని నేను పచ్చడి కూడా చేస్తున్నాను అనమాట. పచ్చడి చేసి ఇంకా నైవేద్యం పెట్టేసుకొని తర్వాత చేసుకుందామని చెప్పేసి సో నేనైతే ఇక్కడ కొత్త కుండకి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని ఇలా మామిడి తోరణాలు కట్టుకొని పులుపు అలాగే సన్నగా తరిగిన మామిడికాయ ముక్కలు, సాల్ట్, గల్ల ఉప్పు అనేది వేసుకోవాలి. మనము సన్న ఉప్పు అలాంటివి వేస్తారు కదా, అలాంటివి వేసుకోకుండా ఇలా గల్ల ఉప్పు, కొంచెం కారం, నెక్స్ట్ వేప పుదీనా ఇవి వేసుకోవచ్చు. సో ఇవన్నీ వేసుకొని నేను ఇంకా ఇష్టం ఉన్నవాళ్ళు దీంట్లో పుట్నాలు వేసుకుంటారు అండ్ సోంపు కూడా వేసుకుంటారు. సో నేనైతే ఇక్కడ అవన్నీ అవాయిడ్ చేశాను, 2 అవాయిడ్ చేసి పచ్చడి అంటే పచ్చడిలాగానే చేద్దామని చెప్పేసి ఈసారి ఇలా చేసుకున్నాను. సో ఇక్కడ కొంచెం పులుపు అనేది తక్కువైంది కాబట్టి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. మరి పులుపు ఎక్కువ అయిపోతే కూడా కష్టం కదా, అన్నీ సమపాలలో ఉండాలని చెప్పేసి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. మనం టేస్ట్ అనేది ఇప్పుడే చూడకూడదు, దేవునికి నైవేద్యం పెట్టిన తర్వాత చూడాలి కాబట్టి
చిటికెడ గల్ల ఉప్పు, మనం వేసిన బెల్లం అనేది కరిగిపోతే టేస్ట్ అనేది సరిపోతుంది. నేను క్వాంటిటీ చూసుకొని వేసాను. ఇలా కొత్త కుండలో ఉగాది పచ్చడిని ప్రిపేర్ చేసుకున్నాను. సో ఇది నేను మిగతా తరిగి ఉంచుకున్న మామిడికాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకున్నాను. సో టోటల్గా ఉగాది పచ్చడి అనేది రెడీ అయిపోయింది. సో చాలా చాలా బాగుంది కదా, నాకైతే చాలా బాగా అనిపించింది. సో ఇంకా కొంచెం పులిహోర అనేది ప్రిపేర్ చేశాను. సో ఎక్కువగా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోయారు కాబట్టి నేను పిల్లలు ఉన్నాము. ఇంకా వచ్చిన తర్వాత తనకి టైం పడుతుంది కాబట్టి ఇవి సరిపోతాయని చెప్పేసి ఇవే చేసుకున్నాను. సో పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈరోజు మాత్రం పూలు కొంచెం తక్కువగా పెట్టేసి పూజ చేసుకున్నాను. పండుగ పూటలో కదా ఎక్కువ పూలకు రేట్లు అనేది ఎక్కువ ఉంటాయి. సో అవి కూడా అంత టేస్ట్గా అంత ఫ్రెష్గా అనేది లేకుండే అందుకోసమే ఇలా కొన్ని పూలతో నేను డెకరేషన్ చేసుకొని ఇలా సింపుల్గా బొట్లు అనేది పెట్టుకొని నైవేద్యాలు పెట్టుకొని పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాను. సో ఇంటి ముందు ఇలా పసుపు కుంకుమలు పెట్టేసుకొని ముగ్గులు వేసుకొని తోరణాలు ఇలా కట్టుకుంటే పండుగ కళ వచ్చినట్టు అనిపిస్తుంటుంది కదా. ఇలా కట్టుకుంటేనే నిజమైన పండగ అనిపిస్తుంది నాకైతే. సో నాకు తెలిసినప్పటి నుంచి కొంచెం నేను ఇలానే ప్రిపేర్ చేస్తాను. సో పండుగ అంటే పండుగలాగానే చేసుకోవాలి, ఏదో ఆచితూచిలా చేసుకోకుండా ఉందామని చెప్పేసి ఇలా ఉన్నంతలో నీట్గా అనేది చేసుకుండాలని నాకు ఇష్టం, ఇలా పూజలు ఇవన్నీ చేసుకోవడము. సో అందుకోసం నాకు తెలిసినంత వరకు కొంచెం అన్న మన సాంప్రదాయాలు పాటిస్తూ పూజలు చేసుకోవాలని చెప్పేసి ఇలా చేసుకున్నాను. సో పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. సో మా పెద్ద అబ్బాయి వాడికి నోట్లో పోయి మమ్మీ అని చెప్పాడు. సో నేనేమో చేతులు అన్నాను. సో తర్వాత నోట్లో అంటే వాడు చేతిలో పోయి అన్నాడు. సో మా పెద్ద అబ్బాయికి ఫస్ట్ ఉగాది పచ్చడి పెట్టేసి నెక్స్ట్ మా చిన్న అబ్బాయికి పెట్టేశాను. సో అల్లుడు కూడా వచ్చాడు. సో తనని ఇందులో ఇంక్లూడ్ చేయలేదు కాబట్టి తనకు చేసి నేను పచ్చడి అనేది తీసుకున్నాను. సో ఉగాది పండుగ రోజు ఇలా ఉగాది పచ్చడి తినేసి హ్యాపీగా దేవునికి నైవేద్యం పెట్టేసాము. ఒక 1/2 అవర్ అలా ఉంచిన తర్వాత ఆ భక్షాలే తీసుకొని మేము ఇక్కడ తింటున్నాం అనమాట. దేవుని ప్రసాదాలు కాబట్టి ఈ సంవత్సరం కొత్త సంవత్సరం అందరికీ మంచి జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీరు కూడా అందరూ బాగుంటే అదే 10,000 అనమాట. సో నేను భక్షాలు తినేసిన తర్వాత పులిహోర అవన్నీ తినేసి నెక్స్ట్ నేను ఇంట్లోకి కావాల్సిన సరిపడన్ని భక్షాలని చేశాను. పిల్లలంటే ఆల్మోస్ట్ స్వీట్ చాలా ఇష్టపడతారు కాబట్టి భక్షాలు కూడా చేసుకున్నాను. సో చాలా స్మూత్గా అనిపించాయి కదా. ఇలా మనం పిరికిల్లో పట్టుకుంటే పిరికిల్కి నలిగిపోకుండా చినిగిపోకుండా ఉంటేనే స్మూత్గా ఉన్నట్టు. సో అది నేను ఇక్కడ చూపిస్తున్నాను మీకు. ఇక్కడ పులిహోర చెప్పాను కదా, నేను ఇక్కడ చింతపండు పులిహోర చేసుకోవచ్చు, లెమన్ పులిహోర రైస్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఉగాది పండుగ కాబట్టి మామిడికాయ పులిహోర కూడా తురుము చేసి చేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ ప్రజెంట్ ఇప్పుడైతే మా చింతపండు పులిహోర అనేది ప్రిపేర్ చేశాను. చాలా టేస్ట్గా ఉన్నాయి. సో ఆఫ్టర్నూన్కు ఇలా పప్పుచారు అనేది పెట్టేసుకున్నాను. సో ఆఫ్టర్నూన్ అంతా లంచ్ అంతా కంప్లీట్ అయిపోయాక ఒక 2 అవర్స్ అనేది నేను రెస్ట్ తీసుకొని 1 అవర్ అలా కాసేపు ఇంట్లో పనులు అనేది ఎక్కువగా ఉంటాయి కదా. బట్టలు చూసారా, 2 డేస్ బట్టలు. పండుగ అంటేనే ఫస్ట్ అన్నీ క్లీన్ చేసుకోవాలి. సో 1 వీక్ బిఫోర్ నేను ఇల్లంతా క్లీన్ చేసుకొని అంతా బెడ్షీట్స్ అన్నీ ఉతికేసుకున్నాను. సో ఎంత చేసుకున్నా పండుగ ముందు రోజు మళ్ళీ ఒకసారి బెడ్షీట్స్ అనేది ఉతకకపోతే నాకు అనేది తృప్తి అనేది ఉంటుంది. సో ఇవి నేను ఎస్టర్డే అంటే పండుగ ముందు రోజు ఇవన్నీ నేను క్లీన్ చేసుకున్నాను అనమాట. ఇవన్నీ ఉతికేసి ఆరేసాను. సో అవన్నీ తీసుకొచ్చి ఆఫ్టర్నూన్ ఇంట్లో వేసాను. సో పండుగ అంతా కంప్లీట్గా పనులన్నీ అయిపోయిన తర్వాత ఒక 1 అవర్ అలా పడుకొని బండల మీద దొర్లేసి లేచి ఇప్పుడు ఇవన్నీ కుప్పలాగా ఉన్నాయి కాబట్టి బెడ్షీట్స్ అనేవి పక్కన పెట్టేసి ఇవన్నీ రోజు డేవి నేను ఐరనింగ్ అనేది చేస్తాను. సో ఇప్పుడు ఐరన్ చేయాలి. సో వీలుంటే కుడుతుంటే చూపిస్తాను, లేకపోతే లేదు. ఇవన్నీ ఫాస్ట్గా ఐరన్ చేసేసి మళ్ళీ నైట్కు నేను డిన్నర్ అనేది ప్రిపేర్ చేయాలి కాబట్టి ఇంకా ఫుల్ పని ఉంటుంది. సో ఇవన్నీ ఐరన్ చేసేదానికి నాకు ఒక 2 అవర్స్ అనేది మినిమం పడుతుంది కాబట్టి సో ఇంతటితోనే నా వీడియో ఎండ్ చేయాలని కూడా మా పిల్లలు అయితే ఇంకా మమ్మీ ఐరన్ చేస్తుంది కాబట్టి మమ్మల్ని అసలు పట్టించుకోదని చెప్పేసి వాళ్ళు బయటికి వెళ్ళి
ఇంకా సైక్లింగ్ అవి ఇవి ఫుల్ ఉంటాయి. చెప్పాను కదా, ఒక 4 డేస్ వాళ్ళని వదిలేస్తాను. సో నెక్స్ట్ మళ్ళీ స్కూల్స్ ఎలాగో స్టార్ట్ అవుతాయి కాబట్టి అప్పుడు ఎలా కూర్చోబెట్టాలి, ఒక డైలీ ఒక 1.5 అవర్ 2 అవర్స్ కూర్చోబెట్టితే కానీ వాళ్ళకి మర్చిపోయినవి గుర్తుకు రావు. సో అది నేను చేయాలనుకున్న పని కాబట్టి ఇప్పుడు కొంచెం వాళ్ళని వదిలేస్తున్నాను అనమాట. అందుకోసం మమ్మీ ఐరన్ చేసింది కాబట్టి వాళ్ళ అడ్రస్లో కూడా లేకుండా వెళ్ళిపోయారు. సో ఇప్పుడు ఈ బట్టలని నేను మడత పెడుతున్నానని చెప్తున్నాను. సో బట్ ఇదన్నమాట నా వీడియో. చాలా రోజులకు నేనైతే ఈ మధ్యన రెగ్యులర్స్గా వీడియోలు పెట్టాలి అనుకుంటున్నాను. సో నా వీడియోస్ కానీ మీకు అందరికీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.